అమెరికాకి యుద్ధాలు కావాలి, బ్రిటన్కి డబ్బులు కావాలి. ఇద్దరికీ తాము ఏమనుకున్నదో అదే జరగాలి. ఆ ఇద్దరి ఆకాంక్షల కోసం ఒక దేశాన్ని కబ్జా చేశారు. మాతృదేశం నుండి వేలాది మందిని దూరం చేశారు. రవి అస్తమించిన దేశంగా పేరొందిన బ్రిటన్ చరిత్ర అంతా లూటిలమయమే. ఏ దేశానికి వెళ్ళినా అక్కడ సంపదను కొల్లగొట్టడమే ఇంగ్లీషు వాడి అలవాటు. బ్రిటన్ చరిత్ర అంతా దోపిడీలమయమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను దోచుకున్న బ్రిటన్ ఏకంగా ఒక దేశాన్ని అపహరించేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించడంలో బ్రిటన్కు సరిజోడు అయిన అమెరికా కూడా ఈ పాపంలో పాల్పంచుకుంది. అమెరికా బ్రిటన్ల చేతివాటానికి 3,000 మంది పుట్టిన నేలకు దూరమయ్యారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలకు దూరమయ్యారు. తాము బతికిన మంచి క్షణాలకు దూరమయ్యారు. ప్రకృతికి ప్రశాంతతకు దూరమయ్యారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నిటికీ దూరమయ్యారు. నిలువు దోపిడీకి గురయ్యారు. తెల్ల దొంగలు ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ దీనిపైనే. చుట్టూరా సాగర కెరటాల పరవళ్ళు, నేలంతా ఆకుపచ్చ బంగారం, బాదరాబందీ లేని జీవితం. వెరసి డిగో గార్సియా ఓ భూతల స్వర్గం. హిందూ మహాసముద్రంలో ఆకుపచ్చని పువ్వులా కనబడుతోన్న ఆ ద్వీపమే డిగో గార్సియా. వేలాది ద్వీపాల కూటమి అయిన చాగోస్ ఆర్చ్ పెలాగోలోని ఓ చిన్న ద్వీపమే డిగో గార్సియా. స్పానిష్ నావికుడు డిగో గార్సియా 1544లో ఈ ద్వీపాన్ని కనుగొన్నాడు. అతని పేరు మీదనే దీనికి డిగో గార్సియా పేరు స్థిరపడింది. ప్రకృతి అందాలతో కళకళలాడే ఈ ద్వీపం జనాభా 3,000. ఆఫ్రికా, భారత్, మలయా ప్రాంతాల నుండి వలస వచ్చిన వారే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో ఎక్కువ మంది మత్స్యకారులు. మిగతా వారిలో చిన్న చిన్న రైతులు, కిరాయి కూలీలు. కొబ్బరి తోటల్లో కూలీనాలి చేసుకోవడం, కోప్రా పరిశ్రమలో రెక్కలు ముక్కలు చేసుకోవడం వీరి జీవనాధారం. ప్రశాంత జీవనానికి మారుపేరుగా నిలిచే చాగోసియన్లు చాలా నిరాడంబరంగా ఉంటారు. కల్మషం అంటే తెలీదు. మాయలు మర్మాలు చేతకావు. రేపటి గురించిన ఆలోచనలు జాగ్రత్తలు లేవు. చాగోసియన్లు కుక్కలను అమితంగా ప్రేమిస్తారు. ప్రతి ఇంటికి కనీసం 2 కుక్కలైనా ఉండాల్సిందే. ఆ కుక్కలు కూడా యజమానులతో కలిసిమెలిసి జీవించడమే కాదు, సముద్రంలోకి పోయి చేపలను పట్టుకుని వాటిని జాగ్రత్తగా యజమాని దగ్గరకు తెచ్చిచ్చేవి. అమాయకంగా తమ మానాన తమ జీవితాలను గడిపే చాగోసియన్లు ఆకాశమే హద్దుగా ఆనందంగా జీవించేవారు. ఇదంతా కూడా 1962కు ముందు మాట. చీకు చింత లేకుండా సంతోషంగా జీవిస్తోన్న చాగోసియన్ల జీవితాల్లో ఓ చిచ్చు రేగింది. డిగో గార్సియా ద్వీపాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్న బ్రిటిష్ పాలకులే ఆ చిచ్చు రేపారు. అది చాగోసియన్లను సొంత దేశంలోనే పరాయి వాళ్లను చేసింది. అంతటితో ఆగలేదు. దేశం నుండే బలవంతంగా గెంటేసింది. కట్టుబట్టలతో చాగోసియన్లను తరిమి కొట్టింది. మానవ చరిత్రలోని అత్యంత అమానుష పర్వం ఇది. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. మధ్య పాశ్చాత్య దేశాలపై ఆయుధం గురిపెట్టడానికి అమెరికాకు ఒక వేదిక కావాలి. హిందూ మహాసముద్రంలో అలాంటి వేదికను సిద్ధం చేసి పెట్టేందుకు బ్రిటన్ రెడీ అయిపోయింది. అమెరికాది యుద్ధకాంక్ష, బ్రిటన్ది ధనకాంక్ష. ఇద్దరి ఆకాంక్షల కోసం డిగో గార్సియా ద్వీపాన్నే కబ్జా చేశాయి అగ్రదేశాలు 2. చాగోస్ ఆర్చ్ పెలాగోతో పాటు మాల్దీవులు, మారిషస్లు ఒకప్పుడు ఫ్రెంచ్ ఆధీనంలో ఉండేవి. 1812లో వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచ్ నియంత నెపోలియన్ బ్రిటిష్ ఆర్మీ చేతిలో ఓడిపోయాడు. ఆ సందర్భంగానే హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న ద్వీపాలన్నీ కూడా బ్రిటన్కు దారాదత్తం చేస్తూ 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
అప్పటి నుంచే డిగో గార్సియా బ్రిటన్ గుప్పెట్లోకి వచ్చింది. ప్రాంతంలోనే అమెరికాకి హిందూ మహాసముద్రంలో అతిపెద్ద మిలిటరీ బేస్ అవసరమైంది. వాయుదళంతో పాటు నావికా దళాన్ని కూడా మోహరించడానికి అనువైన ప్రదేశం కోసం అమెరికా అన్వేషిస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే అమెరికా సైన్యాధ్యక్షుడి కన్ను డిగో గార్సియాపై పడింది. ఎందుకంటే డిగో గార్సియా అయితేనే ఆసియా దేశాలపై ఆయుధాలతో చెక్ పెట్టడానికి వీలవుతుందన్నది అమెరికా వ్యూహం. ఇరాన్, ఇరాక్లతో పాటు చైనా, రష్యాలను ఓ కంట కనిపెట్టడానికి ఈ ద్వీపం అయితేనే అనువుగా ఉంటుందని అమెరికా యుద్ధ వ్యూహకర్తల అభిప్రాయం. మారిషస్ ని ఆనుకుని ఉన్న చాగోస్ ఆర్చిపెలాగోను ముందుగా మారిషస్ నుండి విడదీయాలని అమెరికా సూచించింది. మారిషస్లోని బ్రిటన్ కార్యాలయం కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఇదే సిఫారసు చేసింది. అమెరికా సేనలు మోహరించడానికి యుద్ధ విమానాలు, ఓడలు నిలుపుకునేందుకు డిగో గార్సియా ద్వీపం అనువుగా ఉంటుందని అమెరికా తేల్చుకోవడంతోనే దాన్ని అమెరికాకి రాసిచ్చేయడానికి బ్రిటన్ రెడీ అయిపోయింది. అయితే ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఎయిర్ బేస్ కోసమో మరొకందుకో ఒక ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజలను బలవంతంగా తరలించడానికి వీల్లేదు. జనాభా నివసిస్తుండగా అక్కడ ఎయిర్ బేస్ పెట్టుకోవాలంటే ఐక్యరాజ్య సమితి బృందాల అధ్యయనం తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనుకున్న అమెరికా, బ్రిటన్లు డిగో గార్సియాలో అసలు జనాభాయే లేదని నిరూపించడానికి రెడీ అయిపోయాయి. డిగో గార్సియాలో శాశ్వత జనాభా లేదని రెండు దేశాలు కలిసి అభూత కల్పనకు కంకణం కట్టుకున్నాయి. దానికి ముందు డిగో గార్సియాలో నివసిస్తోన్న 3000 పైచిలుకు జనాభాను నయానో భయానో ద్వీపం నుంచి వేరే చోటకు తరలించేయడానికి ఓ క్రూయల్ ప్లాన్ రెడీ అయిపోయింది. ఈ కుట్రల గురించి ఏమాత్రం తెలియని డిగో గార్సియన్లు మాత్రం ఎంతో అమాయకంగా తమ జీవితాలు తాము గడిపేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. మాతృభూమిలోనే పరాయి వాళ్ళని చేశారు. సొంత దేశం నుంచే బలవంతంగా తరిమేశారు. పుట్టిన నేలను చూడ్డానికి వీలు లేకుండా ఆంక్షలు పెట్టారు. అమాయక ప్రజల కలలను నిర్దాక్షిణ్యంగా తుంచేశారు. భూమిపుత్రుల ఆకాంక్షలకు ముక్కలు ముక్కలుగా నరికేశారు. అమెరికాకు డిగో గార్సియా ద్వీపాన్ని అప్పగించడానికి బ్రిటన్ డిసైడ్ అయిపోయింది. ఆ ద్వీపంలో అమెరికా ఆయుధాలు, యుద్ధ విమానాలు పెట్టుకుని ఉండేందుకు వీలు కల్పించాలి. అందుకు ప్రతిగా అమెరికా భారీ రాయితీలతో బ్రిటన్కు క్షిపణులు అందిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ఇప్పుడు డిగో గార్సియన్లను సొంత దేశానికి దూరం చేయాలి. డిగో గార్సియా ద్వీపాన్ని పూర్తిగా నిర్మానుష్యం చేయాలి. అంటే ద్వీపాన్ని ఖాళీ చేయాలి. పుట్టిన నేలను విడిచిపెట్టి వెళ్లడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? అందులోనూ ప్రకృతిలా సహజ సిద్ధంగా, నిష్కల్మషంగా భూమిని ప్రేమించే గార్సియన్లు తమ దేశాన్ని ఎందుకు విడిచిపెడతారు? ఈ విషయం బ్రిటిష్ పాలకులకు తెలుసు. పొమ్మనకుండా పొగ పెట్టాలని బ్రిటన్ పాలకులు వ్యూహరచన చేశారు. ముందుగా గార్సియన్ల జీవితంలో భాగమైన కుక్కలపై పడ్డారు. గార్సియన్లు ఎంతగానో ప్రేమించే కుక్కలను బ్రిటిష్ సైనికులు బలవంతంగా ఎత్తుకుపోయి వాటిని నిర్దాక్షిణ్యంగా చంపడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే మొత్తం కుక్కలను చంపేశారు. ఈ పరిణామం గార్సియన్లను తీవ్రంగా కలిచివేసింది. కుక్కలను చంపడం ద్వారా గార్సియన్లను భయాందోళనలకు గురి చెయ్యాలన్నదే బ్రిటన్ వ్యూహం. ద్వీపాన్ని విడిచిపెట్టి వెళ్లకపోతే కుక్కలకు పట్టిన గతే మున్ముందు మనుషులకు పడుతుందని భయపెట్టడానికే బ్రిటన్ సైనికులు దారుణానికి ఒడిగట్టారు. ఈ పరిణామంతో గార్సియన్లు ఆందోళనకు గురయ్యారు. కుక్కలతో అనుబంధం పెంచుకున్న చిన్నారులు వెక్కి వెక్కి ఏడ్చారు. తమ దేశం నుండి తమను బయటకు పంపేయడానికి బ్రిటన్ ఎంతకైనా తెగిస్తుందని గార్సియన్లకు అర్థమైపోయింది. దాంతో చాలా మంది బెంగతో, అనారోగ్యాలతో చనిపోయారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దుఃఖం తట్టుకోలేక చిన్నపిల్లలు చనిపోయారు. ఆ వార్త తెలియగానే నా బిడ్డకి పాలిచ్చాను. బహుశా నా బిడ్డ విషాదాన్ని పాల రూపంలో తాగుంటాడు.
ఇంకో బిడ్డ వయసు 8 ఏళ్లు. వాడికి ఇక్కడ జరిగేదంతా తెలుసు. మేం మాట్లాడుకునేది తెలుసు. తన సొంత దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందని వాడికి తెలుసు. అది వాడిని చాలా బాధ పెట్టింది. డాక్టర్లు బాధకు మందులివ్వలేరు కదా. ఏదో ఒక పని మీద గార్సియా ద్వీపం నుంచి ప్రజలు బయటకు వెళితే తిరిగి ద్వీపంలోకి అడుగు పెట్టడానికి వీల్లేకుండా సైనికులు అడ్డుకునేవారు. ఈ విధంగా చేయడంతో 3000 జనాభా కాస్త 1700కు పడిపోయింది. మా పాపకి వైద్యం చేయించడానికి అన్నీ వదులుకునొచ్చాను. మళ్లీ వెళదామనుకున్నాను. అంతా అయ్యాక అధికారి వచ్చి భుజం తట్టి, సారీ రీటా, మీ ద్వీపాన్ని అమ్మేశారు, నువ్విక ఎప్పటికీ అక్కడికెళ్లలేవని చెప్పాడు. కుర్చీలో కూర్చున్న నా భర్త నాకేసి చూసి బిత్తరపోయాడు. అతని 2 చేతులు అచేతనమయ్యాయి. అతని చేతులు, నోరు పక్షవాతంతో పడిపోయాయి. వాళ్ళు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే నా భర్త చనిపోయాడు. మారిషస్ వెళ్లిన వాళ్లు తిరిగి ద్వీపంలోకి రాకుండా చేశారు. ద్వీపంలో ఉన్నవారిని బలవంతంగా వెళ్లిపోయే పరిస్థితులు కల్పించడం కోసం ప్రజలకు ఆహారం అందకుండా చేశారు. వైద్య సదుపాయాలు రద్దు చేశారు. బతికే వీలే లేకుండా చేశారు. అయినా గార్సియన్లు జన్మభూమిని వదలడానికి ఇష్టపడలేదు. దాంతో 1972లో బ్రిటన్ ఆర్మీ ఓ ఓడను పంపించింది. ద్వీపంలో మిగిలి ఉన్న 1700 మందిని బలవంతంగా ఓడలోకి తోసేశారు. ఓడ ఎక్కకపోతే బాంబులు పేల్చి చంపేస్తామని బెదిరించారు. ఓడ ఎక్కే వాళ్లని కూడా ఒక్క సూట్ కేస్ మినహా ఏ సామాను తీసుకురాకూడదని ఆంక్షలు విధించారు. పక్షుల రెట్ట, ఎరువులు తరలించే ఓడలో మనుషులను కుక్కేసి అత్యంత దారుణంగా వారిని ద్వీపం నుంచి మారిషస్కు తరలించేశారు. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో ఓ మురికివాడలో శిథిలమైపోయి చెత్తా చెదారంతో పశువులు కూడా ఉండటానికి వీల్లేకుండా ఉన్న ఇళ్లల్లో గార్సియన్లను ఉంచారు. ఇళ్లల్లో కరెంటు లేదు, నీరు లేదు, తినటానికి తిండి లేదు, చేద్దామంటే పని లేదు. గార్సియన్లు ఎక్కువగా కొబ్బరి పరిశ్రమలో పనులు చేసేవారు. మారిషస్లో చెరకు పంట ఎక్కువ. ఆ పనులు వీరికి అలవాటు లేదు. అంచేత పూట గడవడానికి కూడా ఠికానా లేకపోయింది. ఈ దుర్భర పరిస్థితులు భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలైతే గత్యంతరం లేక వ్యభిచార కూపంలో కూరుకుపోయారు. మానవ చరిత్ర ఆరంభమైనప్పటి నుంచి సాటి మనుషులను ఇంతలా హింసించిన ఘటన మరోటి లేనే లేదని మారిషస్ మాజీ అధ్యక్షుడు కసాం వుటీమ్ అన్నారు. No human being would treat another human being. మానవ చరిత్రలో బ్రిటిష్ పాలనా యంత్రాంగం చాగోషిన్లను వేధించినంతగా మరెవ్వరూ కూడా వేధించలేదు. బానిస కాలంలో కానీ వెట్టి కార్మికుల కాలంలో కానీ మనుషులను ఇంత దారుణంగా వేరెవరూ హింసించలేదు. Indentured labor. I can't remember anything of the sort happening. గార్సియన్లను దురన్యాయంగా వారి సొంత దేశం నుండి బయటకు తరలించిన బ్రిటన్ ఆ తరువాత వారి బతుకులను గాలికి వదిలేసింది. మారిషస్ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోలేదు. తాము ఏ నేరం చెయ్యకపోయినా ఎందుకీ శిక్ష అనుభవించాల్సి వచ్చిందా అని గార్సియన్లు ఆక్రోశించారు. న్యాయం కోసం పిడికిళ్లు బిగించారు.